పోలీసుల విచారణ ఎదుర్కోలేక రాంగోపాల్ వర్మ భయంతో పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు అంటూ మీడియా కోడై కూస్తూ ఉంటే దీని మీద రాంగోపాల్ వర్మ స్పందిస్తూ నేను ఎక్కడికి పారిపోలేదు, నేను నా డెన్లోనే ఉన్నాను, నన్ను అరెస్ట్ చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడికి రాలేదు అంటూ ఆయన దీని మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఇప్పుడు అరెస్టుకు భయపడడం లేదు. ఆయన ప్రభుత్వం మీద రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దాని వెనక ఒక లాజిక్ ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ లాజిక్ ఏంటి, ఎందుకు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాడు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. పోలీసు విచారణని ఎదుర్కోలేక రాంగోపాల్ వర్మ అరెస్టు భయంతో పరారయ్యారు, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు అంటూ మీడియా కొన్ని కథనాలు రాసిన నేపథ్యంలో రాంగోపాల్ వర్మ వాటి మీద స్పందించి నేను అరెస్టుకి భయపడేటువంటి వ్యక్తిని కాదు, నేను ఎక్కడికి పారిపోలేదు, అసలు పోలీసులు నన్ను అరెస్ట్ చేసేందుకే రాలేదు, నా డెన్లోకే అడుగు పెట్టలేదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు రాంగోపాల్ వర్మలో అరెస్టు భయం తగ్గింది, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వెనక ఒక చిన్న లాజిక్ ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వెనక లాజిక్ ఏంటి? నిజంగా రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాడా, రెచ్చగొట్టేలాగే ఆయన ఇంటర్వ్యూలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న విడుదల చేసిన వీడియోకి నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వర్మకి చాలా తేడా ఉంది. మొన్న విడుదల చేసిన వీడియోలో భయం కనిపించింది మనకి. అతను అంటే హెయిర్ స్టైల్ కూడా వేరే రకంగా ఉంది మీరు గమనిస్తే, ఎక్కడి నుంచి తీసుకున్నాడో చెప్పకుండా. ఇప్పుడు 2 ఛానల్స్కి ఇచ్చాడు ఆయన ఇంటర్వ్యూ. 2 ఛానల్స్లో కూడా సబ్జెక్ట్ ఇంచుమించు ఒకలాగానే ఉంది, మాట్లాడిన విధానం చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు, కూర్చున్న విధానం కూడా చాలా మామూలుగా క్యాజువల్గా కూర్చున్నట్టు కూర్చున్నాడు. అంటే పాత వర్మ లాగానే కనిపించాడు. మొన్న వీడియో వర్మలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాడు మనం గమనిస్తే. అయితే ఎందుకు ఒక రోజులో ఇంత తేడా వచ్చింది, ఎందుకు రిలాక్స్ అయిపోయాడు, వెనకాల ఎవరున్నారు అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా లాస్ట్ టైం ప్రెస్ మీట్లో, నిన్న ప్రెస్ మీట్ కాకుండా అంతకుముందు ప్రెస్ మీట్లో వర్మ ప్రస్తావన తీసుకొచ్చాడు. వర్మ 2 సినిమాలు తీశాడు, శపథమును వ్యూహమును, అందుకోసమే వర్మను అరెస్ట్ చేస్తున్నారు అంటూ మాట్లాడాడు. యాక్చువల్గా సినిమాల కోసం కాదుగా ఇప్పుడు వర్మను అరెస్ట్ చేస్తామన్నది, సినిమాలు తీసినందుకు కాదు, ఆయన పెట్టిన పోస్టర్స్ కోసం సోషల్ మీడియాలో ఆయన మార్ఫింగ్ చేసి పెట్టి దాని మీద ఆయన చేసిన వ్యాఖ్యానాల కోసం కదా ఇప్పుడు అరెస్ట్ అనేది. అది దాని గురించే రాంగోపాల్ వర్మ స్పందిస్తూ మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు చాలామంది సోషల్ మీడియా వేదికగా పెడుతూ ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగం మంది మిగలరు అంటూ కూడా ఆయన ప్రస్తావించడం. నేను అవును, ఆయన సెటైర్ వేసాడు నిన్న. సరే, అది వేసే వాళ్ళు ఎవరున్నారు అది చెప్పమనండి, వేసిన వాళ్ళనే ఆయన చూపించమనండి. అదంతా కాదు కదా, ఇప్పుడు వాళ్ళెవరి గురించో నీకెందుకు, నువ్వు తప్పు చేసావా లేదా చెప్పు కదా. ఇప్పుడు వాడెవడో చేశాడు, వాడిని అరెస్ట్ చేస్తారా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు, వితండవాదన అది కాదు. నేను ఏం చెప్తున్నాడు, నన్ను అరెస్ట్ చేసినా నాకు భయం లేదు, ఏముంది అరెస్ట్ అవుతాను, కొన్ని రోజులు జైల్లో ఉంటాను, మళ్ళీ బెయిల్ మీద వస్తాను. యాంకర్ కూడా అదే అడుగుతుంది, అంటే బెయిల్ మీదే కదా వచ్చేస్తారు, ఏదో చాలా ఇదిగా అనమాట. అంటే ఏంటి మీకు వేళాకోళం అయిపోయిందా, పోలీస్ వ్యవస్థ అంటే మీకు వేళాకోళమా? మీరు తప్పులు చేసి ఎప్పుడో ఏడాది క్రితం చేశాను, దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? పోలీస్ వ్యవస్థ అంటే వేళాకోళం కాదు, చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుంటున్నారు. వాడుకోవడం వేరండి, మాట్లాడే విధానం మనం చెప్తున్నాం. ఇప్పుడు పక్క అధికారులు పోలీసులను ఇబ్బంది పెట్టలేదు అంటాడు, అంటే మాట్లాడిన విధానం ఎలా ఉందంటే ఓ పక్క వాళ్ళు నన్ను ఏమీ చేయలేదు, నన్ను ఏమీ అనలేదు అంటూనే ఇంకో పక్క వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం. అంటే ఎట్ ఏ టైం రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు. మళ్ళా పోలీసులు వచ్చారు అన్నదాన్ని కూడా ఆయన డిఫరెంట్ మాడ్యులేషన్స్లో చెప్తున్నాడు. అంటే బేసిక్గా మీరు చెప్పినట్టుగా ఆయన దీన్ని చాలా ఏమనాలి, ప్రజల ముందు ఎలా పెట్టాడంటే ఇదేమీ లేదు, వీళ్ళు నన్ను ఏదో కావాలని అరెస్ట్ చేస్తున్నారని చెప్పడం కోసం చేసినట్టుగా ఉంది ఆ ఇంటర్వ్యూ. అంటే ఓ పక్క భయం అయితే ఉందండి వర్మకి, అరెస్ట్ చేస్తారని భయం ఉంది. భయం లేకపోతే నువ్వు ఎందుకు విచారణకి రావు? ఇప్పుడు నన్ను వర్చువల్గా చేసుకోండి, ఆ ప్రశ్నలు ఏదో వర్చువల్గా అడగండి, నువ్వేమైనా దిగొచ్చావా? నేను కొంచెం పేరున్న డైరెక్టర్ నన్ను ఒప్పుకుంటున్నాడు, నేను సెలబ్రిటీ నన్ను చెప్పుకోలే, మళ్ళా అట్లా మామూలుగానే మాట్లాడాడు ఆయన.
ఏం మాట్లాడినా వర్మ లాజిక్ ఏమీ లేదండి. మరి భయం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేట్లాగా కొన్ని వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు అంటే? ఎందుకు చేస్తాడంటే వెనకాల ఎవరో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వైసీపీ సపోర్ట్ లేకుండా నేను సాక్షి ఛానల్లో ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తాడండి? ఓకే, మీరు అనుకున్నట్లుగా వైసీపీ సపోర్టు, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంటే మొన్నటి వరకు ఎందుకు భయపడ్డాడు, ఇప్పుడు ఎందుకు అంటే భయపడ్డాడు? మీకు మొన్నటి వరకు సపోర్ట్ రాలేనట్టుంది. లేకపోతే సడన్ గా ఒక్క రోజులో సాక్షికి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు? మొన్న వీడియో రిలీజ్ చేశాక వీడియో రిలీజ్ వర్మను నిన్న సాక్షి వర్మ చాలా డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఒక్క రోజులో? అంటే ఏదో జరిగింది, ఎవరో నీకు సపోర్ట్ ఇస్తాము నువ్వు రెచ్చిపో అని చెప్పుంటారు. లేకపోతే మొన్న అలా మాట్లాడి నిన్న ఎందుకు ఇలా మాట్లాడతాడు? మీరే గమనించండి. ఆ 2 వీడియోలు మీరు చూసారు, నేను చూసా. వర్మలో ఆ మార్పు మనం చూసామా లేదా? అంటే ఒక హాఫ్ a డేలో ఇంత మార్పు ఎలా వచ్చింది, లేదా ఒక 1 డే ఎలా వచ్చింది అంటే ఏదో జరిగింది వెనకాల. ఇంతకీ అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వర్మ కోసం గాలింపు చేపట్టారా? 6 బృందాలుగా విడిపోయి మరీ రాంగోపాల్ వర్మని వెతికారా? ఎందుకు వెతకరండి? మొన్న పవన్ కళ్యాణ్ చెప్పలా ఎక్కడున్నా ఈడ్చుకొస్తామని? మరి నిజంగా 6 బృందాలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనుక రాంగోపాల్ వర్మ కోసం వెతికి ఉంటే, రాంగోపాల్ వర్మ ఇప్పుడు కొన్ని ప్రముఖ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు విచారణ పేరుతో విచారణ చేయలేకపోతున్నారు? ఎందుకంటే మనం నిన్న చెప్పుకున్నట్టుగా మొన్న చెప్పుకున్నట్టుగా ఇంకా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి కాబట్టి, పోలీస్ వ్యవస్థలో ఇంకా లోపాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఆయనకి కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎవరికి? వైసీపీకి కొమ్ము కాస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థలో కొందరు మాత్రం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటారా? నో డౌట్ అబౌట్ ఇట్. చంద్రబాబు నాయుడు గారే మొన్న చెప్పారు కదా, చాలా శాఖలు ప్రక్షాళన చేయాలి, ముఖ్యంగా పోలీస్ శాఖ చేయాలి, పోలీస్ శాఖలో ఇంకా ఉన్నారు కోవట్లు అని చెప్పాడు ఆయన. అదేం సందేహం లేదు. అంటే పోలీసులే రాంగోపాల్ వర్మకి సమాచారం ఇచ్చి తప్పించుకునేలా చేశారంటారా? ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. మరి డీజీపీ ఏం చేస్తున్నారు? డీజీపీ చేస్తారండి. ఏమండి ఇంత పెద్ద వ్యవస్థను ఒక రోజులో ఏమన్నా ప్రక్షాళన చేయగలరా? మనకు తెలుస్తుందా? ఇప్పుడు వీడుకోవట ఇది అంతే సులభమైన పనా మీరు చెప్పండి. ఇప్పుడు మన ఇక్కడ కూర్చుని మాట్లాడటం చాలా తేలిక, అవునా కాదా? ఎందుకు చేయలేరు వీళ్ళు? పోలీసులు ఏం పెద్ద ఇదా పీకుతున్నారా? ఏదైనా ఎవడరా అంటాడు. నేను మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయమంటలా. రాంగోపాల్ వర్మ విషయంలో ఇప్పుడు పర్టికులర్గా కొంతమంది అధికారులను కేటాయించో, లేకపోతే పోలీస్ అధికారులకు చెప్పించో ఈ కేసు మీద ఫాలోఅప్ చేస్తున్నారేమో. అదే మీకు నాకు పైకి కనిపించకపోవచ్చండి, జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆయన ఎందుకు వదిలేశారు అన్న ఒక ఫీలింగ్ మనకు వస్తుంది, కానీ వదిలేశారని నేను అనుకోవట్లా. ఇప్పుడు రోప్ ఇస్తారండి. ఇప్పుడు అతను అడిగాడు, ఫస్ట్ టైం అడిగాడు, ఇచ్చారు. ఇప్పుడు రెండోసారి విచారణకు రమ్మన్నారు, రాలేదు. ఆయన అసలు పోలీసులు నన్ను అరెస్ట్ చేసేందుకే రాలేదు, వాళ్ళు నా ఢిల్లీలోకి అడుగు పెట్టలేదు, వాళ్ళు ఎక్కడా నా మనుషులతో అరెస్ట్ చేసేందుకు వచ్చామని కూడా చెప్పలేదు. అరెస్ట్ అని అనలేదు ఇక్కడ ఎవరు కూడా. విచారణ కోసమే వచ్చారు వాళ్ళు. రెండోసారి విచారణకి వాళ్ళు అడిగారు తప్ప అరెస్ట్. మరి విచారణకి వెళ్ళిన వాళ్ళు ఆయన డెన్లోనే ఉన్నా అని చెప్తున్నారు. డెన్లో ఉన్నానని లేదు, డెన్ వరకు వచ్చారు, డెన్లోనే ఉన్నాను అని చెప్పాడు. డెన్లో ఉన్నానని లేదు ఆయన. నిన్న కూడా నా డెన్ వరకు వచ్చారు, లోపలికి రాలేదు, నన్ను ఇబ్బంది పెట్టలేదు, అధికారులు చాలా మర్యాద పూర్వకంగా ప్రవర్తించారు, ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా అన్నాడు ఆయన. అంటే ఆయన డెన్ లో ఉన్నాడో లేదో ఖచ్చితంగా వీళ్ళకి తెలియలా. ఇప్పుడు ఏమండి గబుక్కుని వెళ్ళిపోతే అదో తప్పు, వెళ్ళకపోతే అదో తప్పు. కాబట్టి వర్మ నాటకం ఆడాడు. ఇప్పుడు ఇక్కడ పోలీసులు తప్పు కానీ అధికారులు తప్పు కానీ లేదు, వాళ్ళు విచారణ కోసం వెళ్ళారు. వర్మ లేనని క్రియేట్ చేశాడు, సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. స్విచ్ ఆఫ్ చేయడానికి 3 కారణాలు నిన్న చెప్పాడు. ఒక్క కారణమైనా మనం నమ్మదగ్గదిగా ఉందా? నిన్న మాట్లాడుకున్నాం మనం. కాబట్టి కావాలని స్విచ్ ఆఫ్ చేశాడండి, భయపడి స్విచ్ ఆఫ్ చేశాడు. వర్మకి నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే ఇగో నేను ఇక్కడ ఉన్నాను, మీరు రండి, నన్ను విచారణ చేసుకోండి అనమనండి. ఎందుకు తప్పించుకుంటున్నాడు? వీటికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నీకు టైం వచ్చింది, నేనేమో షూటింగ్లో ఉన్నాను అంటున్నావు, షూటింగ్ నుంచి మరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎందుకు వచ్చావు? కాబట్టి వర్మ నాటకాలు ఆడుతున్నాడండి. మీరు చెప్పిన లాజిక్ లేదు, ఏమీ లేదు అక్కడ, లాజిక్ ఏమీ లేదు అక్కడ. సింపుల్గా అరెస్ట్కి భయపడుతున్నాడు, దానికోసం ఈయన నాటకాలు ఆడుతున్నాడు. వెనకాల ఆయనకి అండ ఉంది వైసీపీది, అందుకని నిన్న రెచ్చిపోయాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.